సాధ్యమే, తిరిగి నువ్వు నార్మల్ పొజిషన్కి రావడం సాధ్యమే. కొన్ని ఇబ్బందుల్లో నువ్వు ఇరుక్కుపోయినప్పుడు వాక్యం ఏం చెప్తుంది? కృంగిపోయి కుమిలిపోయి నిరాశలోకి వెళ్ళిపోయి అక్కడే కూలబడమని చెప్తుందా? లేదు లేదు, నేను నీకు తోడై ఉంటాను, నిన్ను ఆ స్థితి నుంచి బయటికి తీసుకొస్తానని వాక్యం చెప్పాడు కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా కలదా? 100 కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు, 100 కోట్ల సమస్యలకు లెక్కలేనన్ని కోట్ల పరిష్కారాలు దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడి దగ్గర ఉన్నాయి. కాబట్టి వాక్యం ఏం చెప్పింది? వాక్యం ఎరిగిన వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది, వాక్యం తెలియని వాళ్ళు స్పందించే తీరు ఒక రకంగా ఉంటుంది. అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడో తెలుసుకోండి. వాక్యానికి వచ్చినప్పుడు కూడా ఆ శాలేమరాజు అనేవాడు ఏం మొత్తుకుంటున్నాడో తెలుసుకుందాం, వాడు స్వాపేందో కాదు అర్థం చేసుకుందాం అనుకొని కూర్చోండి. ఆదివారం కోటం ఇప్పటిదాకా అన్నీ అయిపోయింది, ఇక వాక్యం 4 మొక్కలు ఇంటికి లేచిపోవచ్చు అన్నట్టు ముఖం పెట్టి కూర్చుంటే నీ బొంద అర్థమైద్దా? ఏమర్థమైంది? ఆయన ఏం చెబుతున్నాడు, దానివల్ల నాకు వచ్చే ఉపయోగమైంది, ఇందులో నేను బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఏందనేది పెట్టి మైండ్లో అది కదా ఉండాలి. అప్పుడు కదా ఎక్కేది నేను చెప్పేయి. స్తోత్రం చెప్పండి. కాబట్టి పాయింట్ నెంబర్ 1, దేవుని ఎదుట మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో ప్రతిదీ ఫస్ట్ ఆయన ఏమనుకుంటాడో తెలుసుకొని దానికి అనుగుణంగా నువ్వు నడుచుకోగలిగితే విజయము నీదే. రెండవది శత్రువుని గురించి తెలుసుకోకుండా వాడిని యుద్ధం చేసి గెలవలేము కనుక వాడిని గుట్టు కూడా బయట పెట్టాడు ఈ గ్రంథంలోనే. శత్రువుని గురించి ఏమేమి రాసిందో, వాడు ఎన్ని రకాల ఆయుధాలు ఉపయోగిస్తాడో తరచుగా నేను వాక్యంలో చెప్తా. అవన్నీ జ్ఞాపకంలో పెట్టుకొని వాడి ఎత్తుకు పై ఎత్తులో వేసినప్పుడే వాడు చిత్తుగా ఓడిపోతాడు. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, మన శత్రువు ఓడింపబడ్డాడు. మన శత్రువు గెలిచినోడు కాదు, ఓడిపోయిన వెధవైపోయాడు. వాడే సైతాన్. ఎవరు వాడిని ఓడించారు? నా యేసయ్య కలువరి సిలువలో వాడిని నాశనం చేశాడు. వాడి శక్తి నిర్వీర్యమైపోయింది. ఏమండి, మంత్రశక్తులు అంటే భయం, దయ్యాలంటే భయం కొంతమందికి. అదే వాక్యం ఎరిగిన వాళ్ళకి భయం ఉండదు. ఎందుకు? అన్ని శక్తులకు పైన ఆయన అధికారి అని రాస్తుంది వాక్యంలో. అంతేకాదు, ఆయనే కాదు, మనకు కూడా శక్తుల మీద అధికారం ఇచ్చాడు. సాతాను మీద అధికారం ఇచ్చాడు, దయ్యాల మీద అధికారం ఇచ్చాడు. తెలియచావదు మనకు దడ ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, తపన ఎక్కువ, తెలుసుకోవటం తక్కువ, అందుకే దడ కూడా ఎక్కువే. నా మీద ఏందో మంత్రాలు చేసినారన్నా. ఏం చేసినారమ్మా? మంత్రాలు చేసినారన్నా. నేను అడిగితే బాప్తీసం పొందినవమ్మా. పొందినగానన్నా మంత్రాలు చేసినారన్నా. పిచ్చిమోకందన్నా, బాప్తీసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. నా యేసయ్య సెలవు లేకుండా వాడు ఒకడు కాదు 100 మంది కలిసి 100 మంత్రాలు చేసిన ఒక్క వెంట్రు కూడా పెకలించలేరమ్మా. ఇది వాక్యం చెప్తున్న సాక్ష్యమమ్మా. యేసయ్య సెలవు లేకుండా ఈగ కూడా నీ మీద వాలదమ్మా. భయపడకుడి, మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి, మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనా కదలని చెప్పాడమ్మా. అది అబద్ధమమ్మా, సాక్షాత్ యేసయ్యే చెప్పాడమ్మా.